లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, అతితో అనర్థం. యమునా నదీ తీరాన ఉన్న గురుకులంలో వేల సంఖ్యలో విద్యార్థులుండేవారు. ఆ గురుకులం సత్యానందుడిది. ఇక్కడున్న విద్యార్థులందరిలో ప్రదీపుడు చాలా చురుకైనవాడు. కేవలం చదువులోనే కాదు, ఆటపాటల్లోనూ ముందుండేవాడు. కానీ అవసరానికంటే చాలా ఎక్కువ మాట్లాడేవాడు. ఈ విషయాన్ని సత్యానందుడు గ్రహించినా ఏదో ఒకరోజు ప్రదీపుడే గుర్తించి సరిచేసుకుంటాడని అనుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. ప్రదీపుడి విద్య పూర్తి కావచ్చింది, కానీ అప్పటికీ అతిగా మాట్లాడడం తగ్గించుకోలేదు. ఎలాగైనా అతడిలో మార్పు తేవాలనుకున్నాడు సత్యానందుడు. ఒకరోజు గురుకులంలో ఉన్న మొక్కలకు ప్రదీపుడు నీళ్లు పడుతున్న సమయంలో గురువు పలకరించాడు. మాటల మధ్యలో మితంగా మాట్లాడడం గొప్పవారి లక్షణాల్లో ఒకటని చెప్పాడు. మేధావులు, విజ్ఞావంతులు తమ మాటలు, ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలి కదా. మాట్లాడకుంటే ఎలా గురువుగారు? అయినా కొలతలేసుకుని మాట్లాడడం సాధ్యమవుతుందా? పైగా మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఎదగాలనే నా ధ్యేయం అన్నాడు ప్రదీపుడు. అందుకు గురువు చిరునవ్వు నవ్వి, బావిలోని కప్పలు ఎప్పుడూ బెకబెక అని అరుస్తూనే ఉంటాయి, కానీ అవి చేసే శబ్దాలతో ఎవరికీ పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు వాటిని పట్టించుకోరు. అదే కోడిపుంజుని చూడు, వేకువజామునే తన కూతతో అందరినీ మేల్కొల్పుతుంది. మనం ఎంత ఎక్కువగా మాట్లాడామనే దానికంటే ఎంత పనికి వచ్చేది మాట్లాడాం అనేదే ప్రధానం. సాధనతో ఏదైనా సాధ్యమే. మాట్లాడే ముందు కాసేపు ఆలోచిస్తే అనవసరపు మాటలు నోరు దాటి బయటికి రావు. ఎన్నో ఉపద్రవాలకు అనవసరమైన మాటలే కారణం అని ప్రదీపుడికి వివరంగా చెప్పాడు సత్యానందుడు. గురువు మాటల్లోని వాస్తవం అర్థమైన ప్రదీపుడు అప్పట్నుంచి అవసరం అయితేనే మాట్లాడేవాడు. తక్కువ మాట్లాడుతూనే గొప్ప వక్తగా కూడా పేరు సంపాదించుకున్నాడు.